విఘ్నేశ్వరాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనసు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూసి నవ్వుతూ భక్తులతో ఇలా అన్నారు. ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు. ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగటానికి ఒక కాలువకు వెళుతున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేనామెను మరలా మందలించాను. ప్రక్క గ్రామంలో వేడి నీరు తాగాక ఆమె బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు రెండుసార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి పులకించాడు కాశీనాథ్. తరువాత బాబా కొన్ని వేల సంవత్సరాలుగా మనిద్దరికీ రుణానుబంధం ఉన్నది అని, ఒక బావి పక్క చెట్టు మీద రెండు పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించటానికి, రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుని రక్షించటానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తరువాత కాశీనాథుతో ఎవరితో సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు. ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తరువాత భోజనం చేసేవాడు. ఒకరోజు నేనక్కడికి వస్తే నువ్వు గుర్తిస్తావా అన్నారు బాబా. అతడికేమీ అర్థం కాలేదు. ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతని వెంటబడింది. దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి, ఇంత దూరం రానక్కర్లేదు, నేనక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్కను నేనే అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక భిక్షగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక అక్కడ భిక్షమడిగిన నన్ను తిట్టావు, నువ్వెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో అన్నారు. అతడు సాయి చెప్పినది మరచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాలు పైగా గడిచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు. ముక్కోపము ఆత్మాభిమానము గలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయనను ఎన్నో రీతిలో బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ సాయి వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు నువ్వెంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. కానీ అతడు సుమారు 3.5 సంవత్సరాలున్న తర్వాత సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి కరగపూర్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటనమయ్యేవి. నెవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు. అప్పుడు సాయి అతని కేసి ఉరిమి చూశాడు. అతడు బయటికి వెళ్ళి ఖండోబా ఆలయంలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తన కాళ్ళు వెనక్కు తీసుకొని, నువ్వు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు, అలాంటప్పుడు నీతో నాకేం పని అన్నాడు. చివరకు ఆయన షిరిడీ దగ్గరున్న సాకోరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941 సమాధి చెందారు. శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలో ఉంటే ఏమయ్యేదో. సయ్యద్ జలాలుద్దీన్ రెడ్ హిల్స్లో స్వామియారుగా ప్రసిద్ధికెక్కిన ఈ మహానీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. ఈయన ఉన్మత్తావస్థలో ఉన్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు. ఆయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టారు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన ఒకసారి రోగి కేసి తీవ్రంగా చూసి ఏదో గుణుగుతూ ఆకాశం కేసి చూసేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆయన 1955లో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వీ తోటలో నివసించారు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూసి ఏవో గొణిగేవారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టియార్, కాశీ మునిస్వామి, గణసింగ్ శ్యాములు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పకపక నవ్వి ఆకాశం కేసి చూశారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. 2 వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా
నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు. భక్తులు వివరం అడిగితే, మేమెక్కడి నుంచి వస్తే మీకెందుకు, మీరు కోరినది లభించినది కదా అన్నారు. భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు. అలాగే టీ త్రాగే సమయం అయింది. కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి, కానీ పాలు లేవు అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి వెళ్ళాడు. వీరిలో ఘనసింగ్ శ్యామ్ ప్రతిరోజు వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఈ ఫకీరుని సేవ చేసుకుంటూ ఉండేవాడు. జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు. ఒకసారి ఫకీరు నవ్వి, నీకు పెళ్ళవుతుంది, 3 బిడ్డలు కలుగుతారు అన్నారు. అలాగే జరిగింది. అక్టోబర్ 28, 1964 సాయంత్రము 7 గంటలకు ఆ ఫకీరు, ఆవో జిబ్రాయిల్, ఏ మేరా ఆర్డర్ హై అని అన్నారు. ఇక 4 గంటల్లో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. సరిగ్గా 11 గంటల 45 నిమిషాలకు అల్లా అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. ఒకరోజు ఈ ఫకీరుని మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యామ్. రేపు చెబుతా అన్నారు. మరుసటి ఉదయమే 8 గంటలకు అతనిని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామ్కు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారా ఫకీరు.